అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు మనం కాశీ విశ్వనాథుడి టెంపుల్కి వచ్చామండి. అదే మన వారణాసి అనమాట. ఇక ఇది వచ్చేసి లలిత ఘాట్ అండి. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కదా పిఎం నరేంద్ర మోడీ గారు. సో ఆయన కన్స్ట్రక్ట్ చేసిన కొత్తది అనమాట ఇక్కడ లలిత ఘాట్ అని. ఇది గేట్ నెంబర్ 1 అనమాట. అందరూ కూడా ఇక్కడ గంగా నదిలో స్నానం చేసి బిందెల్లో గంగా వాటర్ అది తీసుకొని పైకి వెళ్తున్నారు కదండి. అది మన చేత్తో ఆ కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేయొచ్చండి. అందరూ బిందెల్లో గంగా వాటర్ తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఘాట్స్ అన్నీ పక్క పక్కనే ఉంటాయండి. లలిత ఘాట్ వచ్చేసి మనకి మణికర్ణిక ఘాట్ పక్కనే ఉంది. సో కొత్తగా ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి బోట్స్ అవి కనబడుతున్నాయి కదండి. మేము శ్రావణ మాసంలో వచ్చామండి కాశీకి. ఇక్కడ వచ్చేసి శ్రావణ మాసంలో వర్షాకాలం కాబట్టి కొంచెం నది అది చాలా ఎక్కువగా ఉందన్నమాట వాటర్. అందుకనే బోటింగ్ అది ఆపేశారు ఒక 2 రోజులు. తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు. బోటింగ్లో ఉంటే అక్కడ ఒడ్డు కనబడుతుంది కదండి, మధ్యలో అక్కడ దాకా తీసుకెళ్తారు. అక్కడ గంగా స్నానం చేసుకుని వస్తారు. ఇప్పుడైతే ఇక్కడ నుంచే తీసుకుంటున్నారు. సో ఇదంతా కూడా లలిత ఘాట్ ఓపెన్ ఏరియా అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రత్యేకంగా శ్రావణ మాసం కోసమని ప్రత్యేక దర్శనం లైన్ పెట్టారండి ఇక్కడ నుంచి. సో చాలామంది బిందెలో వాటర్ తీసుకొని ఈ గేట్ నెంబర్ 1లోంచి లోపలికి వెళ్తున్నారు. చూసారు కదా, వెల్కమ్ ఆల్ డివోటీస్ డ్యూరింగ్ శ్రావణ మాసం అని రాశారు అక్కడ. బయట చెప్పుల స్టాండ్ కూడా ఉందండి. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మనం బయట చెప్పులు పెట్టేయచ్చు. అలాగే ఇది ఎంట్రన్స్ లోపటండి, గేట్ నెంబర్ 1 లోపలికి వచ్చిన తర్వాత మనకి కుడివైపున లగేజ్ కౌంటర్ ఉంది. అది ఫ్రీ లగేజ్ కౌంటర్ అండి. సెల్ ఫోన్స్ కానీ లగేజ్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుందండి. అంటే మనకి ఆ రోజు దర్శనం టికెట్ తీసుకోవాలన్న శీఘ్ర దర్శనం అని ఉంటుంది అనమాట. ఆ టికెట్ కానీ లేకపోతే మంగళారతి కానీ మిగతా ఆరతీలు కానీ ఏమన్నా ఉన్నాయి కానీ ఆ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చండి. మనకి ఆన్లైన్ కూడా కొనుక్కోవచ్చు టికెట్స్. సో మీరు బుకింగ్ ముందే చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే స్లాట్స్ అవి దొరకవండి, చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బంది అవుతాయి. అలాగే ఇదంతా కూడా గుడి ప్రాంగణం ఏరియా అండి. ఇంకోటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ వరకు మనకు సెల్ ఫోన్స్ అవి పట్టుకొని వెళ్ళొచ్చు. ఇక్కడంతా కూడా తిరగచ్చు అనమాట. ఇక్కడ లోపల చెప్పులు కూడా అలౌడ్ అండి. ఇక్కడ కూడా చెప్పుల స్టాండ్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఎడం వైపున షాప్స్ అవి ఉన్నాయండి, సెల్ ఫోన్ కౌంటర్స్, అక్కడ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకి చూసారు కదండి, అభిషేకం అవుతుంది శివుడికి. అక్కడే కాశీ విశ్వేశ్వరుడి శివలింగం ఉందండి, పైన అభిషేకం జరుగుతుంది. బయట వీడియో పెట్టారు. ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. పైన గోపురం కనబడుతుంది కదా గోల్డెన్, అదే కాశీ విశ్వేశ్వరుడి యొక్క టెంపుల్ అనమాట. ఇక్కడ వరకు మనకు సెల్ ఫోన్స్ అలౌడ్ అండి. పక్కనే గీతా బుక్ సెంటర్ అది ఉంది. ఇటువైపు మీకు చెప్పుల స్టాండ్ కూడా ఉంటుందండి, చూసారు కదా. అలాగే ఇక్కడ 2 శివుడివి విగ్రహాలు ఉంటాయండి, మనకి శివలింగాలు. ఇక్కడ మనం మన చేతులతో పట్టుకొని పూజ అది చేయొచ్చండి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళకపోతే ఇక్కడే గంగా వాటర్ అది శివుడికి అభిషేకం చేసి శివుడిని కోరుకొని వెళ్తున్నారనమాట. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి శివలింగం ఉంది, మన చేత్తో మనం పట్టుకోవచ్చండి. అలాగే లోపల మనకి విఘ్నేశ్వర స్వామి వారు కూడా ఉన్నారనమాట, చూసారు కదా, అక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఇలాంటిదే ఇంకొక శివలింగం ఆపోజిట్లో ఉంటుందండి మనకి. ఈ 2 శివలింగాలు ఇక్కడ ఉంటాయి. కొంతమంది అయితే ఆ గేట్ నెంబర్ 1 లోపలికి వెళ్ళిన లోపల కూడా సెల్ ఫోన్స్ వాడుతున్నారండి. అంటే ఎవరైతే పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా లోపలికి సెల్ ఫోన్స్ తీసుకెళ్తున్నారు. అక్కడ ఇంకో డిపాజిట్ కౌంటర్ ఉంది, దాంట్లో డిపాజిట్ చేసి అప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ చేయనిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ విఆర్ స్టూడియో కూడా ఉందండి. అంటే విఆర్ స్టూడియో అంటే నేను చూపిస్తానండి ముందు. ఇక్కడ మనకి విగ్రహాలు ఉంటాయి, పలు విగ్రహాలు ఇలాగా, రామేశ్వరం భవన్ అని అట్లా. ఇదే అండి విఆర్ స్టూడియో. ఇదేంటంటే కాశీ విశ్వేశ్వరుడి యొక్క వారణాసి చరిత్ర గురించి, ఆలయాల గురించి, అన్నిటి గురించి కూడా మనకి ఇక్కడ విఆర్ రూపంలో చూపిస్తారు. అంటే మనకి 3D విఆర్ అట్లా గాగుల్స్ పెట్టేసి లోపలంతా కూడా 3D వ్యూ చూపిస్తుందండి. అలాగే మనకి ఇక్కడ రెస్టారెంట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట లోపటే. ఇది వచ్చేసి భరతమాత మందిర్ అంటారండి, భారత్ మాత మందిర్ అనమాట.
వెనకాల వచ్చేసి శివలింగం ఉంటుంది వెనకాల టెంపుల్లో. ఇక్కడ వచ్చేసి భారతమాత విగ్రహం అయితే చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది. అందరూ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అవి దిగుతున్నారు. మనకి భారతమాత మందిర్ వెనకాల కూడా మనకి శివలింగం ఉంటుందండి, ఆలయం ఉంటుంది. చూసారు కదా చక్కగా ఉందో. ఇక్కడైతే మనకి నాగపాడుగా ఉండి శివలింగం ఉందన్నమాట. తర్వాత పక్కనే మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్లో కుడివైపున ఏసీ రెస్టారెంట్స్ అవి ఉన్నాయన్నమాట, ఫుడ్ కోర్ట్. చూసారు కదా ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయండి. ఇవన్నీ వచ్చేసి మనకి బేకరీ ఐటమ్స్ లాగా అనమాట, కేక్స్, కన్ఫెక్షనరీస్ అన్నీ ఉన్నాయి, గ్లోబల్ బేక్ అని. ఆ తర్వాత ఇది వచ్చేసి పానీపూరి సెంటర్ లాగా అనమాట, చాట్ సెంటర్. ఇది వచ్చేసి జ్యూస్ సెంటర్ అండి, ఫ్రెష్ జ్యూసెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి ఉడిపి హోటల్ అండి, మనకి మీల్స్ కానీ లేకపోతే దోశ, టిఫిన్స్ అట్లాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడే కూర్చొని తినొచ్చండి ఓపెన్ ఏరియాలో. ఇది వచ్చేసి కాశీ స్వీట్స్ అనమాట. ఇక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయండి. అంటే కాశీలో స్వీట్స్ చాలా ప్రసిద్ధి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చూడాలి. చూసారు కదా పెద్ద పెద్ద రసగుల్లాలు కానీ లేకపోతే లస్సీ చాలా బాగుంటుందండి ఇక్కడ, అది ఖచ్చితంగా ట్రై చేసి చూడాలి. ఇక్కడ ఐటమ్స్ డిస్ప్లేలో కనిపిస్తాయండి, ఇక్కడ టోకెన్ తీసుకోవచ్చు. ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదములు.